హలో అండి. మేము కాళేశ్వరం స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్. ఈ కాళేశ్వర యాత్ర గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కాళేశ్వరం అనేది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వర గ్రామంలో ఉంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది దీనిలో. దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయత, పవిత్ర గోదావరి ఒడ్డున వెలిసిన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కాబట్టి వెదర్ చూడండి ఎంత ప్లెజెంట్గా పొగ మంచుతో ఉందో. చెన్నూరుకు దగ్గరలో కాసేపు రిలాక్స్ అయినామండి. కరీంనగర్కు 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆల్రెడీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. చెక్ పోస్ట్ కనిపిస్తుంది. కాళేశ్వరం వచ్చేసిందండి. ఈ కాళేశ్వరం కాకతీయుల ఆరాధ్య క్షేత్రంగా ఉండేది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది. అది కనిపించేదే గోదావరి. మేము ఇక్కడ నుంచి బోట్లో అవతలి ఒడ్డుకి వెళ్ళినామండి. అందరం ఇక బోట్లో కూర్చున్నాం. ఈ నది గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి, ఈ 3 నదుల త్రివేణి సంగమ తీరం అండి ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ఈ 3 నదులకు 3 పుష్కరాలు వస్తాయి. వావ్, గోదావరి ఎంత బాగుంది కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ముందు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకోసం. గోదావరి స్నానాలు అంటేనే ఉత్సాహం కదండి. అందరు ఎంత ఆనందంగా స్నానాలు ఆచరిస్తున్నారో చూడండి. పిల్లలు, పెద్దలు అందరూ. ఎవరికి నీళ్ళలోకి వెళ్ళి బయటికి రావాలనిపించట్లేదు. తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి సూర్య నమస్కారాలు చేసుకున్నాం. తర్వాత తిరిగి మళ్ళీ బోట్లో యథావిధిగా యువతల ఒడ్డుకు వచ్చేసినాం. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ కాళేశ్వరం. ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి, తూర్పు ద్వారం గుండా. వనవాస కాలంలో శ్రీరాముడు సంచరించిన ప్రదేశంగా కూడా చెప్తారండి కాళేశ్వరాన్ని. ఎక్కడా లేని విధంగా గర్భగుడికి 4 వైపులా 4 గోపురాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నంది విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడే గడపలు చూడండి, ఎంటర్ అవుతున్నాను లోపలికి. డోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పటి శిల్పకళనే వేరు అసలు. ఇక్కడ చూడండి, మొదటి ద్వారానికి రెండవ ద్వారానికి మధ్య ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. ఇది ఎందుకో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి నాకు. ఈ గుడిని దర్శించిన వాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి. లోపలికి ప్రవేశిస్తుంటే ఎంత విశాలంగా ఉంటుందో టెంపుల్ అయితే. చూడండి, ఇటు రైట్ సైడ్లో మనకు ఒకటి యాగశాల కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అందరూ ధ్వజస్తంభాన్ని దర్శించుకోండి. ఇటువైపు ఒక గోపురం కనిపిస్తుంది చూడండి. 4 వైపులా ఉంటాయని చెప్పాను, ఇటు ఒక వైపు ఉంది. మనం ఎంటర్ అయింది ఒక గోపురం. ధ్వజస్తంభం. ఇటు లెఫ్ట్ సైడ్లో అందరూ కార్తీక మాసం కదా, దీపాలు వెలిగిస్తున్నారు చెట్ల కింద చూడండి. ఇక్కడ అన్ని రకరకాల చెట్లు ఉంటాయి. మారేడు, మేడి, ఉసిరి అన్నీ. ధ్వజస్తంభానికి ముందుగా నందీశ్వరుడు కనిపిస్తుంది చూడండి. ఈ నందీశ్వరుని పక్కనే ఇటువైపు, నేను ఇంకా మీకు చూపెట్టలేదు, యమకోణం అని ఉంటుందండి. దానిలో నుంచి దూరితే యమపురికి వెళ్ళమంట. ఆ తర్వాత ఎదురుగా కనిపించేదే దేవాలయంలోనికి దారి. మేము ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా లోపలికి వెళ్ళాలి కాబట్టి కాసేపు వెయిట్ చేయమన్నారు మమ్మల్ని ఇక్కడ.
హాయ్ అందరికీ, అందరు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉంటాయి. అందులో ఒకటి కాలుడు అంటే యముడు, రెండవది ముక్తీశ్వరుడు అంటే శివుడు. ముందుగా ప్రమద గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని దర్శించుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. తర్వాత హారతిని కళ్ళకద్దుకోండి. ముక్తీశ్వరుని దర్శిస్తే ముక్తిని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. దాంతోనే మనం పాపాల నుంచి బయటపడి ముక్తిని పొందుతాం. అప్పుడు యమలోకంలో పాపాత్మలు తగ్గడం ప్రారంభమైందట. అప్పుడు యముడు ముక్తీశ్వరుని కోసం ఘోరమైన తపస్సు 12 సంవత్సరాలు చేసిండట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే తమ పరిస్థితిని విన్నవించుకున్నాడట. అప్పుడు శివుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరునిగా ఉద్భవిస్తాను, నా లింగం పక్కనే దక్షిణ దిశగా మరొక లింగం ప్రతిష్ఠించు, ముందుగా నిన్ను పూజించి నన్ను పూజించిన భక్తులకు కైలాస ప్రాప్తి అని చెప్పాడట. అందుకే ముందుగా కాళ్ళుని దర్శించుకొని తర్వాత ముక్తీశ్వరుని దర్శించుకోండి. అందరూ దండం పెట్టుకోండి. ఎడమవైపు కాలుడు, కుడివైపు ముక్తీశ్వరుడు. ఇక్కడ పార్వతీదేవిని శుభానందాదేవి అంటారు. ఇదే ఆ శుభానందాదేవి ఆలయం. ఇంకొక గోపురం చూడండి ఇటువైపు. 1 2 3 4 గోపురాలు, 3 కనిపిస్తున్నాయి. ఇంకొకటి మేము వచ్చింది 1 4. ఇక్కడ ముక్తీశ్వరునికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. ఆ నాసికలో నీరు పోస్తే గోదావరిలో కలుస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇది మనం గర్భాలయంలోనికి ప్రవేశించే ద్వారం ఇదే. తర్వాత మేము కార్తీక మాసం వత్తులు వెలిగించుకోవడానికని అటు వెళ్తున్నాం. ఇక్కడ 1,00,000 వత్తులు వెలిగిస్తున్నారు చూడండి, గంపల నిండా వత్తులతోటి. ఉసిరిక చెట్టు కింద వెలిగించుకున్నాం. ఇదండి కాళేశ్వర క్షేత్రం గురించిన వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంకా మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.